అన్వేష్ గారు గరికపాటి గారు హూ ఇస్ అ పద్మశ్రీ అవార్డు ఆయన గురించి గలీజ్ గా జుగుప్సాకరమైన భాషలో విమర్శించడం తప్పు కాదు, ఎవరైనా విమర్శించవచ్చు. ఈ భాష ఏదో అన్వేష్ చేసిన పని కరెక్ట్. గరికపాటి గారి గురించి విమర్శించడం తప్పు కాదు, అభ్యంతరకర లాంగ్వేజ్ యూజ్ చేయడం తప్పు. తప్పనట్టే కదా. మరి అలాంటప్పుడు అన్వేషణ వాడాడా లేదా గరికపాటి గారి గురించి తప్పగా చెప్పండి సార్. ఇప్పుడు ఏమన్నా మీరు చెప్పిన దానికి ఆన్సర్ అన్న కదండి. గరికపాటి గారు ఆయన మాట్లాడిన తప్పు కానీ వ్యక్తిగా అన్వేష్ తప్పు కాదు అంటున్నాడు. బూతులు తిట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదు, కానీ బూతులు తిడుతున్నారు అంతే. కానీ చెడ్డోడైతే కాదు, వాడు మనిషి చెడ్డోడేం కాదు. కానీ సామెత ఉంది కదా, మనిషి మంచోడు కానీ మనసు మాట్లాడుతున్నారు సుబ్బు గారు అంతే. అంటే మరి లీగల్ గా ఇట్లాంటి వ్యక్తికి కొన్ని ఏమంటారంటే చేదైన ముందు ఎప్పుడు కూడా మేలే చేస్తుందని, మీకు నిజమైన మాటలు ఎప్పుడు కూడా ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నామండి. నిజమైన మాటలు మనిషి మంచోడే కదా, ప్రతి ఒక్కళ్ళు మంచోళ్లే. ప్రతి ఒక్కరికి చీకటి కోణం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా జీవితంలో ఖచ్చితంగా తప్పుడు కోణం అనేది ఉంటుంది. నో వన్ కెన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ కూర్చున్న మనం ఏమన్నా ఉత్తములు అనుకుంటున్నారా? మనం కూడా ఉత్తములు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి చీకటి కోణం వ్యక్తిగత జీవితంలో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడుతున్నది కౌంట్. అక్కడ మీరు ఉత్తమలా మీరు లైఫ్ లో మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏంటది మ్యాటర్ కాదు. అక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడనేది కౌంట్ వస్తుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో గరికపాటి గారి గురించి ఏం మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్లే కదా. అలాంటప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బూతులు మాట్లాడిన చెడ్డోళ్లే కదా. మరి అలాంటి అయితే కళ్యాణి గారు కూడా చెడ్డోళ్లే, గరికపాటి చెడ్డోళ్లే. అదే విధంగా మన గరికపాటి గారు ఏం బూతులు మాట్లాడారు చూపించండి. వినండి. 50 ఏళ్ల వాళ్ళు చూస్తే 50 ఏళ్ల వాళ్ళు మాకే ఆగదు మనసు అని చెప్పేసాను. అరే అంటే అది బూత్ కదా. సరే మీ కన్సిడరేషన్ లో ఉంటే సోమనాథ్ గారు ఫ్రమ్ కడప మిమ్మల్ని అడుగుతారంట. సోమనాథ్ గారు మాట్లాడండి ఒకసారి. ఒక నిమిషం సోమనాథ్. ఒక కాలర్ ఉన్నారు తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. కోర్టు పని మీద వినండి. పోనీ ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. అన్వేష్ గారి గురించి మీరు అంటే ఆయన తప్పుగా అంటున్నారు కదా. పబ్లిక్ ఓపెన్ ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. నమస్కారం అండి సుబ్బు గారు. ఒక కాల్ తీసుకోండి. ఒకటే కాల్. హీఈస్ నాట్ రెడీ. ఆయన ఏదో బిజీ అంటున్నారు, హడావిడి వెళ్ళిపోతున్నారు. సో అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడం తప్పు. నాకు రైట్ ఏదో మా టీం చెప్తున్నట్టుగా ఆక్ పాక్ కరే పాక్ ఇంకేదో ఉంటుంది కదా నెక్స్ట్ కంటిన్యూషన్లో. ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్. సో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరు అర్థమైతే వ్యూవర్స్ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు. పాపం ఆయన కూడా మంచి అడ్వకేట్ సుబ్బు గారు. హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా అద్భుతమైన అడ్వకేట్. బట్ ఆయన అన్వేష్ని సపోర్ట్ చేసేటువంటి క్రమంలో మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నాను నేను. ఒక కాల్ ఉన్నారు సోమనాథ్ గారు ఫ్రమ్ కడప. సోమనాథ్ గారు మాట్లాడండి. సోమనాథ్ గారు రైట్ మాట్లాడండి సార్. సార్ ఆయన అడ్వకేటే, సరే ఆయన అడ్వకేట్ తప్పుగా ఆయన వ్యక్తిగతంగా దూషించడం తప్పు కాదు అంటున్నారు. వ్యక్తిగతంగా దూషించడం ఏంటండి? ఆయన హిందూ దేవుళ్ళని ఎట్లంటే అట్లా విమర్శిస్తా అంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది? ఆయన చెప్పినట్లు అంటే మళ్ళీ హియర్ కమ్స్ ద టాపిక్. అదే అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఒకటి ఏంటంటే మీరు వీడియోలో మళ్ళీ రిపీట్ చూడొచ్చు. ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, అది అయి ఉండొచ్చు కూడా. అంటే ఆయన ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదైనా మాట్లాడమేంటి సార్? నాలుగుందని ఎట్లయినా మాట్లాడేస్తారా? హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందువుల గురించి కానీ గరికపాటి ఆయన తండ్రి వచ్చి ఉంటుంది. ఆయన విమర్శించే అర్హత ఈయనకైనా ఎక్కడి నుంచి వచ్చింది? అన్వేష్కైనా విమర్శించడం తప్పు కాదంట, కానీ విమర్శించడం తప్పు అంట. నాకు ఇందాక అర్థం కాలేదు. ఆకీస్ పాక్, పాకీజా, కాక్ పాక్, కర్వేపాక్ ఇట్లా ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే అమ్మని తిట్టకరా, నీ అమ్మని ఎలా అంటున్నాడు అంతే. సారీ మీరు ఆ భాష ఉపయోగించకండి సోమనాథ్ గారు. వాళ్ళు మాట్లాడిందే భాష మాట్లాడతామండి మేము కూడా. మాట్లాడుకోవడం ఏంది? వాళ్ళు మాట్లాడిందే భాష అది. మనం ఇంతలా ఫైట్ చేస్తున్నా, మీలాంటి వాళ్ళు ఇంతమంది కొంత అడ్రస్ చేస్తున్నా, ఆగ్రహానికి గురవుతున్నా కూడా దీంట్లో నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్. 8 లక్షల రూపాయలు సంపాదించిన అని చెప్తున్నాడు ఆయన. సంపాదించుకోవడం ఏముంటుందండి? సంపాదించుకోవడం అంటే 1000 మార్గాలు ఉంటాయి. సంపాదించుకోవడం అంటే ఇంకా వాళ్ళ ఎందుకులే అంటే అవన్నీ ఇంకా నాకు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. మీడియా మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడలేము. వాడు ఎవడో పనికిమాల వెదవాడు. అన్వేష్ అనేవాడు ఎవడో పనికిమాల వెదవాడు.
బతికేది మన వాళ్ళతో, ఇండియన్స్ తో బతుకుతా ఉన్నాడు వాడు. వాడికి ఎవడు తెలుసు వేరే దేశస్తులు ఎవరైనా వానికి సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఉండేదంతా మన భారతీయులు, పాపం మనవాడు, మన తెలుగు వాళ్ళని